హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి డైమెన్షన్తో ఉన్న ఒక 25 ఫీట్ రోడ్కి అయితే 25x36, 25x36 ఈస్ట్ ఫేసింగ్లో 100 స్క్వేర్ యార్డ్ 2 BHK తీసుకొచ్చాను. మరి 25x36 అనేది చాలా రేర్గా అయితే ఇటువంటి హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ, ఒకవేళ ప్లాట్స్ దొరికినా కానీ మీకు రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు ఒక 2 BHK హౌస్ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే 25, మరి డెప్త్ వచ్చేసి 36 అవుతున్నది. మనకి ఈస్ట్ ఫేసింగ్లో అడిగారు కాబట్టి చాలామంది ఈరోజు అయితే ఈస్ట్ ఫేసింగ్లో తీసుకొచ్చాను. మరి ఈశాన్య మూలకి అయితే మనకు బోరు, అలాగే సంపు, దీనికి మున్సిపల్ వాటర్ కూడా దీనికైతే అవైలబుల్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి నియర్ బైలో చూసుకుంటే, నియర్ బైలో వచ్చేసి మనకు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక 1/2 కిలోమీటర్ నుంచి నియర్ బైలో అయితే మనకు స్కూల్స్ కూడా నియర్ బైలో ఉన్నాయి. మరి హాస్పిటల్స్ కూడా మనకు ఇక్కడ నుంచి ఒక 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయి. మరి హాల్ చూసుకున్నట్టయితే మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి హాల్ అనేది కొంచెం లైట్గా అయితే కంజెస్టెడ్గా ఉంటుంది. హాల్ కూడా మనకు స్క్వేర్గా ఇచ్చారు. ఫినిషింగ్ కూడా మనకు రాయల్ పెయింట్ వేసారు కాబట్టి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ మీరు సోఫా సెట్స్ వేసుకున్నా కానీ టీవీ చూడడానికి అయితే చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే కొంచెం, ఎందుకంటే మనకు 25x36 డైమెన్షన్ వచ్చింది కాబట్టి రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే హాల్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో అనేది కొంచెం కంజెస్టెడ్ వచ్చింది. అదే మనం మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే మరి ఇండియన్ టేక్వుడ్తో అయితే మెయిన్ రోడ్ అయితే చాలా బాగా అయితే మెయిన్ రోడ్ కూడా డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. సో అలాగే మనము చూసుకున్నట్టు ఈస్ట్ సైడ్ అయితే మనకు ఈశాన్య మూలకైతే బోరు, సంప్ అయితే బిల్డర్ అయితే అన్నీ కవర్ చేశాడు. మరి ఇక్కడ చూసుకుంటే మరి వాస్తు ప్రకారం అయితే మన కాగ్యం స్టైల్లో కిచెన్ ఇచ్చారు, అలాగే పక్కన పూజ గది ఇచ్చారు. పూజ గది కూడా మీరు తర్వాత పూజ చేసుకోవాలంటే కూడా దీనికి ఒక డోర్ కూడా సపరేట్ కూడా దీనికి డోర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరి హాలు, దాని పక్కన డైనింగ్ సెక్షను. సో పక్కన ఇది మనకు డైనింగ్ సెక్షన్ కూడా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మనము కిచెన్లో చూసుకుంటే కూడా కిచెను చాలా పెద్దగా విశాలంగా కూడా ఏదైతే మనకు ఎంట్రన్స్ టైల్స్ ఏదైతే ఉన్నాయో ఫినిషింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే మరి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఉంది కాబట్టి మరి 2 బెడ్రూమ్లు 2 వాష్రూమ్లు ఇచ్చారు. మరి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఎంటర్ అయితే మనకు బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూము. అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అన్ని హౌజెస్లలో అయితే ఒకటైతే ఇండియన్ వాష్రూమ్, ఒకటైతే మనకు వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే మీ దగ్గర ఎక్స్ట్రా మెటీరియల్ కానీ సామాన్ కూడా ఏదైనా ఉంటే కూడా మనకు స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి అయితే ఒక స్టోరేజ్ రూమ్లో కూడా పైన కూడా బిల్డరు ప్లాన్ చేసి ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి మాస్టర్ బెడ్రూమ్లో చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. మరి 100 స్క్వేర్ యార్డ్ ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఇందులో వచ్చేసి మరి సైజు కూడా చూసుకుంటే మనకు 9/11 వరకు కూడా ఉంటుందని కూడా, ఇది ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి అక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. లొకేషన్ చూసుకుంటే అయితే ఇది ఎగ్జాక్ట్లీగా మనకు ఎల్బీ నగర్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే ఒక 15 నుంచి 18 కిలోమీటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు బడంగపేట్ మున్సిపాలిటీలో వచ్చింది. బడంగపేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. మరి ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇది మనకు నాదర్గుల్ విలేజ్ బడంగపేట్ మున్సిపాలిటీలో వచ్చింది. మరి ప్రైస్ విషయానికి వస్తే 57 lakhs, 50 లక్షలు అయితే దీనికి ప్రైస్ అయితే బిల్డర్ అయితే కోట్ చేస్తున్నాడు. ప్రైస్ కూడా ఏదైతే ఉన్నదో ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఏరియాలో హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ మీరు బ్యాంక్ లోన్స్ కానీ రిక్వైర్మెంట్ ఉంటుందో తప్పకుండా అయితే కాల్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త ప్రాపర్టీతో మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ.